బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో జూలై 24న గ్రాండ్ ఓపెనింగ్. సార్ ఇప్పుడు ఆయన గురించి మాట్లాడితే ఫస్ట్ నారాయణ రిలీజ్ రెడ్డి అయిన గారు పాట నన్ను దోచుకుంది సినారే నారాయణ రెడ్డి గారు సినిమాలోకి ఎంటర్ కాకముందే ఆయన చాలా గొప్ప కవి. ఆయన స్పృశించనటువంటి సాహిత్య ప్రక్రియ లేదు. ఆయన పాటలు రాశాడు, పద్యాలు రాశాడు, కావ్యాలు రాశాడు. ప్రత్యేకంగా ఏంటంటే ఆయన ప్రతి పుట్టినరోజుకి ఒక బుక్ రిలీజ్ చేస్తాడు. ప్రతి పుట్టినరోజుకి అంటే ఎంత సాహిత్యం రాశాడు ఆయన. అయితే నారాయణ రెడ్డి గారు మంచి కవి అనేటటువంటి వార్త దశ దిశలా వ్యాపించిన తర్వాత ఎన్టీ రామారావు గారు కొత్త వాళ్ళని ఆహ్వానించటంలో, కొత్త వాళ్ళని ఆదరించడంలో ముందుంటాడు ఎన్టీ రామారావు గారు. సో శ్రీనారాయణ రెడ్డి గారికి సంప్రదించి మా సినిమాకి పాటలు రాయటానికి మీరు రావాలి అని అంటే నారాయణ రెడ్డి గారు కండిషన్ పెట్టారు. ఏమండి, 1-6 పాటలకి నేను రాను, ఏ సినిమా అయినా సరే అన్ని పాటలు నా చేత రాయిస్తే నేను వస్తాను, నాకు అభ్యంతరం లేదు అన్నాడు. అంటే సినిమాలో 1-2 పాటలు రాస్తే అందులో సాహిత్యం సిచ్యువేషన్ బట్టే కదా పాట ఉండేది. సో సిచ్యువేషన్ బలంగా ఉంటే పాట బలంగా ఉంటుంది, అందులో సాహిత్యం బలంగా ఉంటుంది. కాబట్టి ఈయన ప్రతిభ కనిపించటానికి సినిమాలో కొన్ని పాటలు కావాలి. అందుకోసమని నారాయణ రెడ్డి గారు ఆ విధంగా అనేసరికి సో పెద్ద మనసుతో ఎన్టీ రామారావు గారు అలాగే సినిమాలో పాటలన్నీ మీరే రాద్దరు కానీ రండి అని అంటే, అప్పుడు నారాయణ రెడ్డి గారు అప్పటికే ఇక్కడ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జాబ్ చేస్తున్నటువంటి నారాయణ రెడ్డి గారు సెలవు పెట్టి హైదరాబాద్ నుంచి మద్రాసు ట్రైన్లో వెళ్ళారనమాట. ఆయన ట్రైన్లో రిసీవ్ చేసుకోవటానికి ఎన్టీ రామారావు గారు బ్రదర్ త్రివిక్రమరావు గారు, వీరిద్దరితో పాటు గుమ్మడి గారు కూడా, వీళ్ళు 2 కార్లు వేసుకొని మద్రాస్ సెంట్రల్ స్టేషన్కి వచ్చారు నారాయణ రెడ్డి గారిని రిసీవ్ చేసుకోవటానికి. సో నారాయణ రెడ్డి గారు వచ్చిన తర్వాత రామారావు గారు చెప్పారు, బ్రదర్ ఈ 2 కార్లు, ఇది మేము ఎప్పుడు నేను షూటింగ్కి వెళ్ళే కారు ఇది, తర్వాత ఇది కూడా మన కారే, మీ ఇష్టం ఏ కారులో కూర్చుంటారో అని అన్నారు. అని అంటే మీరు షూటింగ్కి వెళ్ళే కారులోనే కూర్చుంటారు అన్నారు నారాయణ రెడ్డి గారు. సో ఆయన పక్కన కూర్చోటానికి ఆ విధంగా ఎన్టీ రామారావు గారు వెళ్ళి శ్రీనారాయణ రెడ్డి గారిని రిసీవ్ చేసుకోవటంలో అంటే కవులన్నా సాహిత్యం అన్నా ఆయనకి ఎంత అభిమానం అనేటటువంటి విషయం మనకి ఇక్కడ తెలుస్తుంది. సో ఆయన కూర్చోబెట్టిన తర్వాత ఒక పాట రికార్డ్ చేశారు, తర్వాత మరొక పాట రికార్డ్ చేశారు. రెండోసారి రికార్డ్ చేసినటువంటి పాటే నన్ను దోచుకొందువటే వన్నెల దొరసాని, కన్నులలో దాచుకొందు నిన్నేనా స్వామి, నిన్నేనా స్వామి, నన్ను దోచుకొందువటే. ఆ పాట, ఈ పాట వస్తే అసలు ఈ లిరిక్ చెప్పాలి అనిపించట్లేదు, పాడాలి అనిపిస్తుంది నాకు. అంత పాపులర్ అయిపోయింది. ఆయన మొదలు పెట్టారు ఈ పాట. సో నారాయణ రెడ్డి గారి ఆ పాట, ఆ ట్యూను అద్భుతంగా ఎప్పటికీ వినిపిస్తున్నటువంటి ఒక మంచి సాహిత్యం, తర్వాత ఒక మంచి ట్యూను. అయితే ఫిమేల్ వాయిస్లో దాని మీద ఒక చిన్న విమర్శ కూడా వచ్చింది ఆ పాట మీద. ఏంటంటే, నా మదియే మందిరమై నీవే ఒక దేవతవై అని ఫిమేల్ పాడుతుంది. నా మదియే మందిరమై నీవే ఒక దేవతవై అంటే ఎన్టీ రామారావు గారిని దేవతతో పోల్చి రాశాడు ఆయన. సో ఎన్టీ రామారావు గారు అనేటప్పుడు దేవుడు అని అన్నారు కదా, దేవత అన్నారేంటి అని అంటే నారాయణ రెడ్డి గారు చెప్పారు, 3 కోటి దేవతలు అని ఆయన ఏదో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. అయితే దేవతలకి లింగభేదాలు లేవంట. దేవతలకి ఆడదేవత మగదేవత అనేటటువంటి లింగభేదాలు అసలు లేవు. సో ఆ విధంగా ఆ పాట మీద కొంతమంది సాహిత్యకారుల్లో ఒక చర్చ కూడా గమ్మత్తుగా జరిగింది. అప్పుడు నేను నరసన్నపేట హై స్కూల్లో జాబ్ చేస్తున్నాను తెలుగు పండిట్గా. ఆ చర్చలో నేను కూడా పాల్గొన్నాను. సో ఆ విధంగా ఆయన మొదటి పాటే నన్ను దోచుకొందువటే వన్నెల దొరసాని అని. వన్నెల దొరసాని సినిమా రంగం అయితే
నన్ను దోచుకున్నావు అని అంటే ఆ సినిమా రంగం ఈయన్ని బాగా దాచుకుని ఉమ్, చాలా గొప్ప గొప్ప పాటలు వచ్చాయి ఆయన కలం నుంచి. ఉమ్, ఉమ్, తర్వాత అండి చాలామంది కవులు ఆలోచించడానికి, రాయటానికి టైం తీసుకుంటారు. నాకు ఒక ప్రశాంతమైనటువంటి ప్లేస్ కావాలి. ఉమ్, ఆ! అక్కడ కూర్చొని ఆలోచిస్తూ రాస్తాను అని అంటారు. ఆత్రేయ గారు చాలా లేట్‌గా రాస్తారు. వేటూరి సుందరరామూర్తి గారైతే ఎక్కడెక్కడో తిరుగుతాడు, ఎక్కడెక్కడో కూర్చుంటాడు, ఏ పాట రాస్తాడు. ఉమ్, ఆయన అంత బిజీగా ఉండేటప్పుడు. అయితే నారాయణ రెడ్డి గారికి సిట్యుయేషన్ చెప్పంగానే చాలా తొందరగా పాట రాసేటటువంటి స్కిల్ నారాయణ రెడ్డి గారిది. ఉమ్, అయితే డైరెక్టర్ చక్కగా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. ఆ సిట్యుయేషన్‌ని చక్కగా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. ఎన్ని అద్భుతమైనటువంటి 'సి. నారాయణ రెడ్డి' గారిది ఒక శకం, ఉమ్, ఆత్రేయ గారిది ఒక శకం, వేటూరి సుందరరామూర్తి గారి ఒక శకం. ఆ శకంలో నారాయణ రెడ్డి గారు జేబు నిండా రాసిన పాటలన్నీ పెట్టుకుని ఉమ్, చాలా నిండుగా, చాలా అందంగా వచ్చేవాడాయన. చాలా అందగాడు నారాయణ రెడ్డి గారు. ఉమ్, మంచి ఉంగరాల జుత్తు, మంచి వరిసెచ్చు, తెలుగు పంచెకట్టు, లాల్చి. ఉమ్, ఆయన మాట చాలా చాలా మంచి గాయకుడు కూడా. ఆయన దూరదర్శన్‌లో ఆయన గజల్స్ పాడాడు. ఉమ్, ఎంత అద్భుతంగా పాడాడండి. ఆయన గజల్స్‌లో మంచి సాహిత్యం, మంచి భావాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. గజల్స్ విన్నవాళ్ళు ఎంజాయ్ చేస్తారు ఉమ్, అవి. ఉమ్, ఉమ్. అసలు ఎలా ఎలా సార్ ఎలా రెండిట్లకి పొంతన ఎలా కుదిరిందండి? తెలంగాణ మాండలికానికి, ఉర్దూ ఆ ట్యూనింగ్ కి వాటికి వీటికి. అదే ఆశ్చర్యం. ఉమ్, ఉమ్, ఏంటంటే ఆయన చిన్నప్పుడు సిరిసిల్ల అనుకుంటా, కరీంనగర్ జిల్లా. ఉమ్. ఉర్దూ మీడియం అక్కడ చదువుకున్నట్టు. అక్కడ చదువుకునేటప్పుడు ఒగ్గు కథలు, ఉమ్, బుర్ర కథలు, హరికథలు బాగా విన్నాడాయన. ఉమ్, ఆ కథలు చెప్పేవాళ్ళు, వాళ్ళ భాష బావుంటుంది. ఇప్పుడు హరికథ చెప్పే అతను ఉమ్, అన్ని మాండలికాలకి సరిపోయేటట్టు చెప్తాడు హరికథ. ఉమ్, అలాగే బుర్రకథ, ఒగ్గు కథ అంటే కొంచెం మాండలికం అదోలా ఉంటుంది. సో, చిన్నప్పటి నుంచి ఆ పాటలన్నీ విని, వాటిని ఆకళింపు చేసుకొని, ఈయన పాడుకుని, తర్వాత చదువుకున్నాడు. తర్వాత డిగ్రీ చేశాడు. తర్వాత ఎంఏ తెలుగు లిటరేచర్ చదువుకున్నాడు. ఉమ్, భాష రాకుండా ఎందుకుంటదండి? చాలా అద్భుతంగా హీ కేమ్ అక్రాస్ సో మెనీ వాక్స్ ఆఫ్ లైఫ్ ఉమ్, సాహిత్యపరంగా. ఎంత అద్భుతమైనటువంటి పాటలు రాశాడంటే ఆయన. ఆయన రాసిన పాటల్లో నాకు చాలా ఇష్టమైనటువంటి గొప్ప పాట ఏంటంటే 'ఆత్మబంధువు' సినిమాలో ఉమ్, ఉమ్, ఎన్టీ రామారావు గారు సావిత్రి అండి. అయితే ఎన్టీ రామారావు గారికి చదువు రాదని అవమానిస్తారు. ఉమ్, అవమానిస్తే ఏడుస్తాడు ఈయన. చాలా బాధపడుతుంటాడు. బాధపడుతుంటే సావిత్రి రామారావు గారిని ఓదారుస్తూ అన్నం కలిపి ముద్దలు పెడుతూ పాట పాడుతదండి. ఎంత చక్కగుంటదంటే ఆ పెయిరు గాని, రామారావు గారు గాని, సావిత్రి గాని, ఉమ్, వాళ్ళ అభినయం గాని, నారాయణ రెడ్డి గారు రాసినటువంటి ఆ పాట, చదువు రాని వాడవని దిగులు చెందకు, మనిషి మదిలోన మమత లేని చదువులెందుకు, చదువు రాని వాడవని దిగులు చెందకు. తర్వాత చరణం, ఉమ్, ఏమి చదివి పక్షులు పైకెగురగలిగెను, ఏ చదువు వల్ల చేప పిల్లలీదగలిగెను, అడవిలోని నెమలికెవడు ఆట నేర్పెను, కొమ్మపై నీ కోకిలమ్మకెవడు పాట నేర్పెను, చదువు రాని వాడవని దిగులు చెందకు, మనిషి మదిలోన మమత లేని చదువులెందుకు అని పాడి ఒక ముద్ద తినిపిస్తుంటే ఉమ్, ఆయన కన్నీళ్లు తుడుచుకుంటూ ఈవిడ పెట్టిన ముద్ద తింటూ ఉమ్, ఆ సీన్ భలే ఉంటది. తర్వాత తెలివిలేని లేగదూడ పిలుచును అంబాయని, ఏ మెరుగని చంటి పాప ఏడ్చును అమ్మాయని, చదువులతో పని ఏమి హృదయమున్న చాలు, చదువులతో పని ఏమి హృదయమున్న చాలు, కాగితంపు పువ్వు కన్న గరిక పువ్వు మేలు,
చదువు రాని వాడవని దిగులు చెందకు, మనిషి మదిలోన మమత లేని చదువులెందుకు, చదువు రాని వాడవని దిగులు చెందకు. ఆ సీను, వాళ్ళిద్దరు పెర్ఫార్మెన్సు, ఈ పాటలో సాహిత్యము భలే ఇష్టం నాకు. అందుకే అంత బాగా గుర్తుంది ఆ పాట మొత్తం పాడాను. సో ఇటువంటి పాటలు కొల్లలు కొల్లలు రాశాడు నారాయణ గారు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So, subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.